ప్రభుని యేసు నామంలో అందరికీ వందనాలు. శుభోదయం. ఈ ఉదయకాల సమయంలో దేవుని అమూల్యమైన ప్రేమ కృపను బట్టి యేసయ్య మాట వినడానికి ప్రభు మనకు ఈ గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ప్రేమతో నేను మిమ్మల్ని అందరినీ ఆయన స్వరాన్ని వినడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము మత్తయి సువార్త 10వ అధ్యాయములో మొదటి 4 వచనాలు మనము ధ్యానించబోచున్నాం. రండి ఆ వాక్యాన్ని మనం చదువుదాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రెయ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలమయు, తోమ, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తదయును, మరో పేరు గల లెబ్బాయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు మనము చదివి ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మనము ధ్యానించబోతున్న సంగతి ఏమిటి అంటే, యేసు ప్రభువారు భూలోకానికి ఒంటరిగా వచ్చినా తను కొందరికి తరబిదినివ్వాలని, పరిచర్య అప్పగించాలని, శిష్యత్వపు తరబిదినివ్వడానికి ఏర్పరచుకున్నాడు. వారికి అపోస్తులు అని పేరు. బైబిల్ గ్రంథములో దేవుడు 5 రకాల పరిచర్య మనుషులకు అప్పగించాడు. అద్భుతమైన పరిచర్య యేసు ప్రభువారు తన జీవితకాలంలో జరిగించాడు. కానీ మనుషులైన మనకైతే అప్పగించిన పరిచర్య 5 రకాలు. 1 అపోస్తులు, 2 ప్రవక్తలు, 3 సువార్తికులు, 4 కాపరులు, 5 ఉపదేశకులు. ఈ 5 విధాల పరిచర్య తనను వెంబడించిన వారికి ఆయన అప్పగించాడు. ఈరోజు మనం చూస్తున్నాం, అపోస్తులు అని 12 మంది శిష్యులను ఆయన బిరుదునిచ్చి ఏర్పరచుకుంటున్నాడు. ఎప్పుడు కూడాను ఈ లోకరీత్యా ఉన్న గురువులు తమ కంటే శిష్యుడు గొప్పవాడు కాకూడదు అని అణిచివేస్తారు. కానీ యేసు ప్రభువారు తన యందు విశ్వాసముంచువారు, తనను వెంబడించువారు తనకంటే గొప్ప కార్యములు చేయాలని కోరుకుంటున్నాడు. ఎంత అద్భుతం కదండి! యేసు ప్రభువారికి ఉన్నటువంటి మనోభావము, తనను నమ్మిన తన శిష్యులు, తన బిడ్డలు తనకంటే గొప్ప కార్యములు చేయగలిగిన వారై ఉండాలి. వాస్తవానికి ప్రభువును గనుక మనం పక్కన పెడితే లోకంలో మనం నథింగ్, ఏమి కాము. ఎవరు మనను అడగరు. మన సొంత తెలివితేటను బట్టి ఏదో చేయాలనుకుంటే ఎక్కడో దెబ్బైపోతాం, అడ్రస్ లేకుండా పోతాం. ప్రభు మనతో ఉన్నప్పుడే మనకొక అడ్రస్ ఉంది. అది ఎవరు అంటే, వీరు దేవుని బిడలు, వీరు సేవకులు, క్రైస్తవ బిడలు, ప్రభువును నమ్మిన వారు, ఆయన పేరు పెట్టబడిన మనము. ఎన్నో ఆధిక్యతలు దేవుని ద్వారా మనకు లభిస్తుంది. ఆయన ఎవరైతే తన పట్ల విశ్వాసం కలిగి ఉంటున్నారో, ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా 33వ అధ్యాయం 9వ వచనంలో ప్రవక్త అంటున్నాడు, వారు నాకిష్టమైన పేరుగాను స్తోత్ర కారణంగాను ఘనతస్వదంగా ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారం గూర్చిన వర్తమానము జనులు విని, వారికి నేను కలగచేయు సమస్త క్షేమమును బట్టి మేలను బట్టి భయపడుతూ దిగులు నొందుదురు అని. నువ్వు ఎలాంటి వ్యక్తి కావచ్చు, ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, కానీ ప్రభు నిన్ను పేరు పట్టి పిలిచినప్పుడు, తనకిష్టమైన బిడగా నిన్ను చేసినప్పుడు
నీ జీవితంలో ఆయన చేసే ప్రతి కార్యము నీ చుట్టూ ఉన్న వారికి వింత కలిగిస్తుంది, ఆశ్చర్యం కలిగిస్తుంది. వాస్తవానికి మనకేముండదు, కానీ మనను పిలిచిన వాడు మనకు శక్తినిస్తున్నాడు, సామర్థ్యతనిస్తున్నాడు, సమస్తమును సమకూర్చి గొప్ప అద్భుతమైన అభివృద్ధిలోనికి మనను నడిపిస్తున్నాడు. ఇక్కడ 12 మందిని తనను నమ్మినటువంటి శిష్యులను అపోస్తులు అని బిరుదునిస్తున్నాడు. అపోస్తులు అంటే ఏంటో తెలుసండి? పంపబడిన వారు అని అర్థం. యేసు ప్రభువారు తను నమ్మిన వాళ్ళు, తన మాట మీద నిలిచి ఉండే వారిని శిష్యులుగా చేస్తున్నాడు. ఎందుకంటే బైబిల్ ఇలా స్పష్టంగా చెప్తుంది. తనను నమ్మిన యూదులతో యేసు ప్రభు అంటున్నాడు, మీరు నా వాక్యం మీద నిలిచిన వారైతే మీరు నాకు శిష్యులై ఉందురు, సత్యము గ్రహించెదరు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అంటాడు. నిజమే, ఈరోజు ఎవరైతే యేసు ప్రభువును నమ్ముతున్నారో, యేసే వాక్యం మీద నిలబడుతున్నారో వారు యేసుకి శిష్యులు అవుతున్నారు. అయితే శిష్యరక్తంలో శిష్యులుగా ఉంటే సరిపోదు, గురుగారైన మన ప్రభు చేసిన కార్యాలు మనము చేయగలగాలి, అద్భుత అనుభూతి మనం పొందగలగాలి, ఆయనకు మహిమకరంగా మనం ముందుకు రాగలగాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, 12 మందిని తన శిష్యులుగా ఉన్న వారిని ఆయన ఏర్పరచుకున్నాడు. ఆ శిష్యులుగా ఉన్న వారిలో కూడాను ఒక తండ్రికి పుట్టిన ఇద్దరు కొడుకులను తన శిష్యులుగా ఆయన పిలిచాడు. అందులో మనము చూస్తూ ఉన్నాము, పేతురు, ఆంద్రియా, యాకోబు, యోహాను, వీరు ఒక్కొక్క తండ్రికి పుట్టినటువంటి కుమారుడు. అదేవిధంగా ఫిలిప్పు, బర్తలొమై, తోమ, సుంకరైన మత్తయి, అల్ఫై కుమారుడైన యాకోబు, అద్దయ్యను, మరో పేరు గల లెబ్బై, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఈ 12 మంది శిష్యులు వాస్తవానికి అంటే యేసయ్య మాట విని ఆ మాట చొప్పున నిలబడిన వారు. ఈరోజు ఎంతమంది సేవకులు, ఈరోజు ఎంతమంది క్రైస్తవ బిడ్డలు యేసయ్య మాట విని ఆ మాట చొప్పున నిలబడగలుగుతున్నారు? యేసయ్య అంటాడు, నా మాట విని ఆ ప్రకారంగా చేయువాడు బుద్ధిమంతుడు అవుతాడు. శిష్యులు అన్నప్పుడు యేసయ్య మాట మీద నిలబడిన వారు, యేసయ్య మాట చొప్పున చేసిన వారు బుద్ధిమంతులు, కదలని వారు, స్థిరంగా ఉండేవారు. విశ్వాస జీవితానికి, శిష్యత్వపు జీవితానికి చాలా ముడిపడి ఉన్నాయి. ఎవరైనా సరే యేసయ్య మాట మీద ఉన్నప్పుడే, విన్నప్పుడే, నిలబడినప్పుడే ఒక ఆధిక్యత అంటూ వారి జీవితానికి లభిస్తుంది. ఈరోజు ఈ 12 మందిని ప్రభు అపోస్తులు అని పిలిచాడు. అంటే ఆయన లోకానికి వారిని పంపించబోతున్నాడు. తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆయన తను ఆహ్వానించాడు, పిలిచాడు తనతో ఉండడానికి. తన శిష్యులుగా ఉన్నటువంటి వీరిని లోకములోనికి పంపిస్తున్నాడు. వారు లోకానికి వెళ్ళి దెయ్యాలు వెళ్ళగొట్టాలి, రోగాలను స్వస్థపరచాలి, దేవుని పేరట అనేక కార్యాలు చేయాలని. యేసు ప్రభును నమ్మిన వారు ఏ పని చేయని మామూలు క్రైస్తులుగా ఉండిపోవడం అది క్రీస్తును కలిగిన జీవితము కాదు. యేసు ప్రభును నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు తన స్వార్థ ప్రకటించాలి. ఆయన పేరిట నీ చుట్టూ ఉన్నటువంటి భయంకరమైన అపవాది సాతానును ఎదిరించి బంధకాల్లో ఉన్న వారికి విడిపించాలి, రోగాలను బాగు చేయాలి. ఎన్నో కార్యములు చేయడానికి దేవుడు అధికారం ఇచ్చి లోకంలోనికి పంపిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు యేసు ప్రభువును నమ్ముకున్నావు కదా. నేను నమ్మాను, మా కుటుంబం అంతా నమ్మాను, మేము ప్రభు దగ్గరికి వెళుతున్నాం, చర్చికి వెళ్తున్నామని చక్కని మాట్లాడుతున్నాం. కానీ ప్రభు దగ్గర నుంచి నువ్వు ఏమి పొందుకున్నావు అంటే, ఇల్లు కట్టుకున్నాం, ఉద్యోగం చేసుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, ఈ లోక సంబంధమైన బెనిఫిట్ చెప్తున్నామా? పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, యేసును నమ్మిన నీవు యేసును ప్రకటించేవాడుగా ఉండాలి. నీ జీవితంలో యేసును చూపించే వ్యక్తిగా ఉండాలి. అందులకై
సూపర్ నేచురల్ పవర్, మానవాతీతమైన శక్తిని దేవుడు తను నమ్మిన వారికి అనుగ్రహిస్తున్నాడు. అదే పరిశుద్ధాత్మ అంట. మనం పరిశుద్ధాత్మ శక్తి ఒక వ్యక్తిని నడిపించినప్పుడు ఊహించని అద్భుత కార్యాలు ఆ వ్యక్తి చేయగలడు. యేసయ్య గురించి ప్రకటించినప్పుడు ఆటోమేటికల్గా అనేక అద్భుత కార్యాలు మన ద్వారా దేవుడు జరిగిస్తాడు. అయితే యేసయ్య మాటలే మన గుండెలో లేనప్పుడు అనుకుంటాం కానీ ఏ పని మనం చేయలేము. మనకు వచ్చిన తలనొప్పి నుంచే మనం బాగుపరచుకోలేకపోతున్నాం. మన ఇంట్లో ఎవరికైనా బాగాలేనప్పుడు మనం చూస్తూ బాధపడుతున్నామే తప్ప వారికి మనం ఏం చేయలేకపోతున్నాం. కారణం ఏమిటి? దేవుని వాక్యములో సరిగ్గా పని చేయకపోవడం బట్టి, అంటే మనం నమ్మకపోవడం బట్టి. ఈరోజు అపోస్తులుగా 12 మంది ఎంపిక చేయబడిన వారికి యేసు ప్రభువారు అధికారం ఇచ్చాడు. ఆయన ఎటువంటి అద్భుతాలు చేస్తున్నాడో, ఆయన ఎటువంటి స్వస్థత జనాలకు ఇస్తున్నాడో, ఆయన ఎటువంటి మహత్కార్యములు చేస్తూ ఉన్నాడో, రోగులను స్వస్థపరుస్తున్నాడో, తనను నమ్మి అపోస్తులుగా పంపబడుతున్న వారు అలాంటి కార్యములు చేయడానికి ప్రభు వారికి కూడాను అధికారం ఇస్తున్నాడు. అపోస్తులు పంపబడిన వారు దేవుని చేత పంపబడిన వారు కనుక సామర్థ్యవంతులుగా సమస్త కార్యాలు చేయగలుగుతారు. చాలామందికి పిలుపు విషయంలో తెలియదు సరిగ్గా. నమ్ముకున్నాం, సేవకులం అయిపోతున్నాం, బైబిల్ చదువుతున్నాం, చెప్తున్నాం, పాటలొచ్చు, ప్రార్థనొచ్చు అనుకుంటున్నారు. కాదు, దేవుని నమ్ముకున్న వారు, దేవుని చేత పిలువబడిన వారు, అపోస్తులుని పౌలు అంటాడు, మీ పిలుపును మీ ఏర్పాటును మీరు తెలుసుకుని, మీ పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో మీరు గ్రహించుడి. ప్రతి క్రైస్తవుడిలో దేవుడు మనను ఎందుకు పిలిచాడు, ఎందుకు మనను క్రైస్తవుడిలుగా బిరుదు ఇచ్చాడు, పేరిచ్చాడు, ఒక్కసారి కనుక మీరు ఆలోచించగలిగితే మీ జీవితము చాలా చాలా విలువైనదిగా మారిపోతుంది. కానీ ఈరోజు అలా కాదు. ఎవరో చెప్పారు, చర్చికి వచ్చాం, ఎవరో చెప్పారు, ఎవరో తీసుకెళ్ళారు, మేము వచ్చాం, ఏదో వచ్చిన తొలి దినాలు బాగుంది, ఇప్పుడు బాగాలేదు అంటే యేసయ్య మాట ఎప్పటికీ ఒక్కలానే ఉంటుందండి. ఆకాశము భూమి గతించిపోయినా ఆయన మాటలు ఏది గతించదో. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న శక్తిగల మాట మన ప్రభు తన నోట పలికి ఉన్నాడు. అపోస్తులుగా పిలువబడిన వీరికి అధికారం ఇచ్చి మీరు వెళ్ళి ప్రజలకు స్వస్థపరచండి, రోగులను బాగు చేయండి, రాజ్య సువార్త ప్రకటించండి పంపించాడు. అవును, ఈరోజు మీకు నాకు మనను ఆయన ఏర్పరచుకుంటున్నాడు. ఆయన సాక్షిగా ఆయన చేసిన కార్యాలితలకు చెప్పాలి. ఆయన పేరిట ప్రార్థన చేసి మన ఇంట కానీ బయట కానీ సమాజంలో కానీ బాగులేని ప్రజల కొరకు ప్రార్థించి బాగు చేయాలి, దెయ్యాలను వెళ్ళగొట్టాలి, అనేకమైన అద్భుతాలు ప్రభు పేరిట చేయాలని ఆయన మిమ్మును నన్ను ఏర్పరచుకున్నాడు. కనుక ఇది గుర్తుంచుకుందాం. అపోస్తులు పని వారు పంపబడిన వారు, పంపినవాడు సర్వశక్తినిచ్చి వారికి పంపిస్తున్నాడు. అద్భుత కార్యములు వారి జీవితంలో జరిగించడానికి ఆయన పంపిస్తున్నాడు. ఇది మనం గ్రహించాలి, ఇది మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా దేవుడు ఈ విషయాల్లో అద్భుత అనుభూతి మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మన జీవితంలో ఆశ్చర్య కార్యములు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఆయన పిలిచిన పిలుపు, నువ్వు అపోస్తులుగా ఉండడానికి పిలువబడ్డావా, లేకపోతే ప్రవక్తగా ఉండడానికి పిలువబడ్డావా, సువార్థికుడుగా ఉండడానికి పిలువబడ్డావా, కాపరిగా ఉండడానికి పిలువబడ్డావా, ఉపదేశకుడుగా ఉండడానికి పిలువబడ్డావా? నీ పిలుపు ఏమిటో అనేది నిశ్చయపరచుకొని ఆ పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో తెలుసుకోగలిగితే శక్తి సామర్థ్యవంతమైన దైవికమైన బిడ్డగా నువ్వు జీవించగలవు. నీ మాటల్లో శక్తి ఉంటుంది, నీ చేత శక్తి ఉంటుంది, నీ జీవితంలో గొప్ప అద్భుతమైన శక్తి సంపన్నుడుగా ప్రభు కొరకు జీవించగలవు.
రండి, తలనుంచుకొని దేవునికి ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. పరిశుద్ధుడా, ఈ ప్రశస్తమైన సమయములో రండి, మీ యొక్క కృప, మీ కరుణ, మీ కటాక్షము దయచేసి అపోస్తలులుగా మీరు పిలిచిన పిలుపు ఎలాంటిదో, ఎవరికి ఏ విధమైన ఆధిక్యత ఇస్తున్నారో మాకు నేర్పించారు. నేర్చుకున్న ఈ మాటలు మా జీవితాల్లో మేము ప్రభునైన కలిగి మీకు మహిమ కలిగి జీవించే భాగ్యము అనుగ్రహించండి. మీ యొక్క కృపహస్తము మాకు తోడుగా దయచేయండి. అద్భుత దీవెన మాకు అనుగ్రహించండి. మీ కృపగల హస్తంతో ఆదరించండి. అదే కాసమంలో ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ప్రియ బిడ్డలు మీ దీవెన నుండి మీకు మహిమకరంగా మీ పిలుపు వలనైనా నిరీక్షణ గ్రహించి సామర్థ్యవంతమైన దైవికమైన పిల్లలుగా జీవించే భాగ్యం అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్మును దీవించునుగాక.